ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై ఇవాళ కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొని చర్చించనున్నారు. కాల్పుల విరమణ, అలాగే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అలాగే సరిహద్దులో పాక్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని భారత్ డిమాండ్ చేయనుంది. అయితే శనివారం మధ్యాహ్నం 3:35 భారత్ డీజీఎంఓతో పాకిస్తాన్ డీజీఎంఓ హాట్ లైన్లో మాట్లాడారు. రైట్ నౌ ఈరోజు మధ్యాహ్నం ఇరు దేశాల డీజీఎంఓలతో ప్రస్తుతం సమావేశం కానున్నారు. సో భవిష్యత్తు కార్యాచరణపై వారు డిస్కస్ చేయబోతున్నారు. సో ఇటువంటి తరుణంలో ఇప్పటిదాకా జరిగిన ఈ యుద్ధంలో భారత్ సాధించిందేంటి, మన ఆయుధ సంపత్తి ఎంతవరకు మనం బలంగా ఉన్నాం, ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, బాగున్నారా? ఫైన్ సార్. సతీష్ రెడ్డి గారు, నిజంగా ఇన్ని రోజులుగా జరిగిన ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ ఉంటే కనుక, అంటే ఇంతవరకు జరిగినటువంటి ఈ అప్రకటిత యుద్ధం అనుకోండి, మామూలు మాటల్లో అప్రకటిత యుద్ధం వల్ల ఈ అప్రకటిత యుద్ధంలో జరిగిన సైనిక చర్య, భారత్ వైపు నుంచి జరిగిన సైనిక చర్య, భారత్ యుద్ధంలో వ్యవహరించిన తీరు కానివ్వండి, దీనికి సంబంధించి మీరేమంటారు? మొదట మొట్టమొదటిగా ఈ జరిగినటువంటి పరిణామాల్లో మనం మన దేశ నాయకత్వాన్ని, ప్రధానమంత్రి గారిని మన అందరం కూడా కొనియాడాలి, అభినందించాలి. ఒక సరైన సమయంలో సరైన గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఒకటి. రెండవది, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు పనిచేసిన తీరు, వాళ్ళు చేసిన ఆపరేషన్స్, ఖచ్చితమైనటువంటి తీరుతో పనిచేసినటువంటి విధం ఏదైతే ఉందో మనందరం కూడా వాళ్ళని అభినందించాలి, వాళ్ళని చూసి గర్వపడాలి. ఓకే. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ 4-5 రోజుల పాటు జరిగినటువంటి ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఇరు దేశాల మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్, ఇదొక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో జరిగింది, ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధ రీతి. ఎందుకంటే ఈ జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్లో మొట్టమొదటిసారి పూర్తిగా ఎయిర్ సంబంధించినటువంటి ఆపరేషన్సే జరిగాయి. అంటే అది యుద్ధ విమానాలనండి, మిసైల్స్ అనండి, లేకపోతే డ్రోన్స్ అనండి, యూవీస్ అనండి, ఇవి మాత్రమే ఎక్కువ ఉపయోగించడం జరిగింది. నార్మల్గా గ్రౌండ్ ఆపరేషన్స్ అవన్నీ ఉంటాయి. ఈసారి ఈ యుద్ధంలో ఒక ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇట్ ఈజ్ ఏ ఎయిర్ వార్ఫేర్, ఒక వాయుకు సంబంధించినటువంటి యుద్ధం జరిగింది. దీంట్లో క్షిపణులు బాగా వాడారు, ఎయిర్ ఫోర్స్ ఏరోప్లేన్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడారు, బాంబులు వాడారు, డ్రోన్స్ విపరీతంగా వాడారు, అట్నే యూఏవీస్ కూడా వాడారు. అలానే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్షిపణులు కూడా వాడడం జరిగింది. సో ఈ వార్ఫేర్ ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తున్నాను నేను. ఓకే. సతీష్ రెడ్డి గారు, అంటే మీరు డిఆర్డీఓ మాజీ చైర్మన్గా ఉన్నారు, సో మీరు చక్కగా వివరించగలరు ఈ ప్రస్తుతం ఈ జరిగిన మొత్తం ప్రణాళికలు, అంటే ఈ యుద్ధంలో మనం స్వయం సమృద్ధిగా తయారు చేసుకున్న ఏ ఆయుధాలని ఇక్కడ వాడటం జరిగింది, సో వాటి ప్రత్యేకత ఏంటండి? ఈ యుద్ధంలో భారతదేశం పాల్గొన్నటువంటి యుద్ధంలో ఒక ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారిగా ఇన్ని రకాల స్వయంగా మనం తయారు చేసుకున్నటువంటి ఆయుధాలను వాడటం జరిగింది. ఇదివరకు ఎప్పుడు కూడా ఇన్ని రకాల ఆయుధాలని మన జరిగినటువంటి యుద్ధాల్లో వాడటం జరగలేదు. దీనికి ఒకటి కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా స్వయంగా దేశంలో తయారు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకోవటం వల్ల చాలా రకాలైనటువంటి ఆయుధాలు, ఎక్విప్మెంట్ మనం దేశంలో తయారు చేసుకున్నాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే భారత సైన్యంలో దాదాపు 65% మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఆయుధాలు, ఎక్విప్మెంట్లే వచ్చాయి. ఇంత పర్సంటేజ్ ఇదివరకు ఎప్పుడూ లేదు. ఇదివరకు 30%, 35% ఆ ప్రాంతాల్లో ఉండేటువంటిది ఇంత తయారయ్యాయి. కాబట్టి ఈ యుద్ధంలో మొట్టమొదటిసారి ఇన్ని రకంగా, సో దిస్ వార్ ఈజ్ ఫాట్ విత్ ఇండిజినస్ వెపన్స్. ఓకే. అంటే ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కానీ, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కానీ, బ్రహ్మోస్ మిసైల్ కానీ, లేకుంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ కానీ, డ్రోన్స్ కానీ, బాంబులు కానీ,
ఇట్లాంటివి చాలా వాడినట్టుగా మనకి మీడియాలో వచ్చేటువంటి వార్తల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే నేరుగా అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది మనకి ఆ విషయాలు అప్పుడే తెలియవు, బయటకు రావు. బట్ మీడియాలో మనం చూసిన దాని ప్రకారం ఇన్ని రకాల మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఆయుధాలని మనం ఈ యుద్ధంలో వాడాం. అందుకని ఐ సే దట్ దిస్ వార్ ఈజ్ ఫాట్ విత్ ఇండిజినస్ వెపన్స్. అవును సతీష్ రెడ్డి గారు, మనం చూసాం చాలా డ్రోన్స్ చూసాం, వాటిని పడగొట్టడానికి భారత్ ప్రతిదాడులు మళ్ళీ ఆకాశ మార్గంలోనే చేసింది. మీరన్నట్టుగా కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా ఈ మొత్తం పరిణామాలను కనుక మనం బేరీజు వేసుకుంటే కనుక ఖచ్చితంగా గగనతల రక్షణలో భారత్ యొక్క సత్తా ఒక పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలకు కూడా తెలిసిందనుకోవచ్చు. ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో భారతదేశం చాలా పటిష్టమైనటువంటి స్థితిలో ఉంది. మీరు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది దీంట్లో ఆకాశ్ క్షిపణి. ఓకే, ఈ ఆకాశ్ క్షిపణి అనేటువంటిది అబ్దుల్ కలాం గారు స్టార్ట్ చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 5 క్షిపణుల్లో ఒక భాగమైనటువంటిది. ఇది మనం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మనం దేశంలో తయారు చేసుకుంది. ఇది ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం ఇక్కడ డిఆర్డిఎల్ అనేటువంటి ల్యాబొరేటరీ తయారు చేయటం, హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీ తయారు చేయటం, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బీడీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేశాం కాబట్టి మన ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనం డెవలప్ చేసేటువంటి స్టేజ్ నుంచి కూడా దీంతో పాటు ప్రయాణం సాగించారు. ఈ క్షిపణి గురించి పూర్తిగా తెలుసు, ట్రయల్స్లో పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారి దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఎలా వాడాలి అనేది వాళ్ళకి పూర్తిగా పరిజ్ఞానం ఉంది. కాబట్టి ఈజీగా వాడటం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఆకాశ్ క్షిపణి పాకిస్తాన్ యొక్క వైమానిక దళాన్ని చాలా ఇబ్బంది పెట్టింది, కొన్ని విమానాలను కూల్చేసింది అని చెప్పి విన్నాం. ఇది ఒకటి. రెండోది ఎయిర్ డిఫెన్స్లోనే ఇంకొకటి ఎంఆర్ శామ్ అంటే మీడియం రేంజ్ శామ్ అనేటువంటి ఇంకో క్షిపణిని కూడా తయారు చేశాం. ఆ క్షిపణి యుద్ధ విమానాలని, క్షిపణులను కూడా కూల్చేయగలిగేటువంటి సత్తా కలిగినటువంటిది. అది కూడా వాడినట్టుగా వింటూ ఉన్నాం. ఇది కాక మనం డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్, డ్రోన్స్ను ఉపయోగితంగా వాడాం. మన పర్టికులర్గా మన యువత, భారతదేశం యొక్క యువత కొన్ని వందల కంపెనీస్, కొన్ని వందల రకాల డ్రోన్స్ను తయారు చేయడం జరిగింది. రకరకాల పేలోడ్స్ పెట్టి అక్కడ ఏం జరుగుతోంది, ఏ విషయాల్ని మొత్తం తెలుసుకోవటం, దానికి సంబంధించిన విషయాలు, లేకుంటే అఫెన్సివ్ ఆపరేషన్ చేసేదానికి కావాల్సినటువంటి డ్రోన్స్ను తయారు చేశారు. ఇది ఒక ఎత్తు. రెండవది పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్లు వాడింది అని చెప్పేటువంటిది సమాచారం మనం టీవీల్లో కూడా చూస్తూ వచ్చాం. ఆ డ్రోన్లు వాడారు, డ్రోన్లు ప్రయోగించారు, మన రకరకాల పట్టణాల మీద ప్రయోగించారు. దీనికి విరుద్ధంగా అంటే దీన్ని మనం ఎదుర్కొనేందుకు ఒక మంచి వ్యవస్థని భారతదేశంలో తయారు చేసుకున్నాం. ప్రపంచంలో ఇట్లాంటి వ్యవస్థని మొట్టమొదటిగా తయారు చేసినట్టు 3-4 దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ రకమైనటువంటి యాంటీ డ్రోన్ వ్యవస్థని భారతదేశం తయారు చేసుకుంది. విన్నదాని ప్రకారం, ఎందుకంటే మన భారత సైన్యం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటిది ఏమిటంటే ప్రతి వచ్చినటువంటి డ్రోన్ను కూడా మనం కూల్చేయగలిగాము అని చెప్పారు. అంటే మన ఏదైతే యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏదైతే తయారు చేశామో చాలా పటిష్టంగా ఉంది. ఈ వ్యవస్థని డిఆర్డిఓ కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి ప్రపంచంలో నేను చెప్పినట్టుగా మొట్టమొదటి దేశాల్లో భారతదేశం కూడా ఒకటి ఈ వ్యవస్థను తయారు చేసుకున్నటువంటి దేశంగా తయారై ఇండస్ట్రీకి ఇచ్చి ఇండస్ట్రీ దాన్ని నెంబర్స్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యవస్థల్ని మరికొన్ని ఇండస్ట్రీస్ కూడా భారతదేశంలో తయారు చేశాయి, అవి కూడా వాళ్ళు వాడటం జరిగింది. సో ఇవన్నిటి చూస్తే భారతదేశం మనము ఎయిర్ డిఫెన్స్ అనే దాంట్లో చాలా పటిష్టమైన స్థితిలో ఉన్నామని చెప్పి మనం చెప్పేవాళ్ళం. ఎవరో మీరు ఇందరికీ చెప్పినట్టుగా భారత ప్రజలు కొంతమంది మాట్లాడుతూ ఇట్లాంటి వ్యవస్థలు ఇజ్రాయెల్ లేకపోతే ఇంకో దేశాల్లోనే ఉన్నాయని వినేవాళ్ళం, భారతదేశం దగ్గర కూడా ఇంత పటిష్టంగా ఉన్నాయని చెప్పి విని మేము గర్వపడుతున్నామని చెప్పారు. సో ఇన్ని రకాల వ్యవస్థలు మన దగ్గర పెట్టుకొని మనం చాలా పటిష్టంగా ఎయిర్ డిఫెన్స్లో ఉన్నాము, అది ఇక్కడ ప్రయోగించి విజయం సాధించారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను.
కానీ సతీష్ రెడ్డి గారికి మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే కనుక ఇప్పుడు నిజంగా యుద్ధ వాతావరణాన్ని పరిశీలిస్తే గతంలోకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ఈ డ్రోన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అంటే డ్రోన్ యాంటీ డ్రోన్ వ్యవస్థ పనిచేసే తీరు యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న తీరు కానివ్వండి. సో ఇప్పుడు డ్రోన్స్కి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది కాబట్టి భవిష్యత్తులో వీటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది, తర్వాత యుద్ధంలో సైనిక బలగాల ప్రాణ నష్టాన్ని తగ్గించేది కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? అంటే ఎప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో కొత్త టెక్నాలజీస్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి. మనం ఏ రోజు చూసినా కూడా ఆ డిఫెన్స్లో మొట్టమొదటిగా రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి. సో డ్రోన్ వ్యవస్థని ఈరోజు చాలా ఎక్కువగా విరివిగా వాడడం జరుగుతుంది. డ్రోన్స్ని ఉపయోగించి సర్వేలెన్స్ చేయటం కానీ, దాని ద్వారా రకరకాల డెలివరీస్ ఇవ్వటం కానీ, లేకుంటే ఏదైనా ఆయుధాలను తీసుకొని పోయి దాని ద్వారా ధ్వంసం చేయటం కానీ, ఇవన్నీ కూడా డ్రోన్స్ ద్వారా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భారతదేశంలో కూడా రకరకాల కంపెనీస్, చాలా ముఖ్యంగా మన యువతకు సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి డ్రోన్స్ని చాలా ఎక్కువగా చేశారు. రాబోయే రోజుల్లో ఇంకొంచెం విరివిగా ఎక్కువగా రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోలేము. ఆ రకమైనటువంటి కొత్త టెక్నాలజీస్తో ఇవి ముందుకు వచ్చేటువంటి అవకాశం చాలా మెండుగా ఉంది. సో సతీష్ రెడ్డి గారు, ప్రస్తుతం గత 2 రోజులుగా కూడా బాగా వార్తల్లో నిలుస్తున్న అంశం ఏంటంటే బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి, దాని ప్రాధాన్యతకి సంబంధించి అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు భారత సైనిక బలగాలకు ఈ బ్రహ్మోస్ క్షిపణి అనేది ఎంతవరకు అదనపు శక్తిని సమకూరుస్తోంది అనుకోవచ్చు? బ్రహ్మోస్ క్షిపణి ఒక అద్భుతమైనటువంటి క్షిపణి. అది మనం స్వయంగా ఇక్కడ తయారు చేసుకున్నాం. వేరే దేశం యొక్క కొలాబరేషన్తో భారతదేశంలోనే తయారు చేసి భారతదేశంలోనే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక విమానంలాగా తక్కువ ఎత్తులో భూమికి సమాంతరంగా వెళ్ళగలిగేటువంటి ఒక క్షిపణి. దీన్ని అందుకనే క్రూజ్ మిజైల్ అంటారు. అలానే దీని వేగం చాలా ఎక్కువ, ధ్వని వేగం కంటే కూడా చాలా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్ అంటారు. ఇది శత్రు దేశాల రేడార్లు దీన్ని పసిగట్టాలంటే చాలా కష్టం. అందుకని క్షిపణి అత్యంత వేగంతో రేడార్లు పసిగట్టలేకపోవడంతో పోయి ఖచ్చితంగా అందులో ఈ క్షిపణి యొక్క పిన్ పాయింట్ టార్గెట్గా వెళ్ళగలదు. చాలా యాక్యురసీ ఎక్కువ. కాబట్టి అత్యంత వేగం, తక్కువ ఎత్తులెగుతుంది, రేడార్లు పట్టుకోలేవు, ఖచ్చితత్వంతో టార్గెట్స్ని ధ్వంసం చేయగలదు. కాబట్టి ఈ క్షిపణి భారత సైన్యానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. ఈ క్షిపణిని కూడా వాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న టీవీల్లో చూపిస్తున్నారు కొన్ని పార్ట్స్. ఇవి వాడి ఉంటే చాలా ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి టార్గెట్స్ని బ్రహ్మోస్ ధ్వంసం చేసి ఉంటుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. అవును, గత 2 రోజులుగా కూడా వినిపిస్తూ ఉంది బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యం ఎలాంటిది అన్న తరుణంలో అటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఆర్మీ అధికారులు కావచ్చు, పాకిస్తాన్ అడిగితే తెలుస్తుందన్న ఒక అద్భుతమైన కామెంట్ చేశారు. సో ఖచ్చితంగా బ్రహ్మోస్ క్షిపణి యొక్క సత్తా పాకిస్తాన్ గ్రహించింది, అందుకనే సీజ్ ఫైర్కు ముందుకు వచ్చింది అని కూడా ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. సతీష్ రెడ్డి గారు ఏమంటారు? సతీష్ రెడ్డి గారు, నా మాట వినిపిస్తుందా? హలో సతీష్ రెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సో సతీష్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి టెలిఫోన్ లైన్లోకి తీసుకుందాం. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై ఇవాళ కీలక చర్చలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్లో 2 దేశాల డీజీఎంఓలు పాల్గొని చర్చించబోతున్నారు. కాల్పుల విరమణ, 2 దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగింపు, అలాగే ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ఇక్కడ ప్రస్తావనకు రానున్నాయి. అలాగే సరిహద్దులో పాక్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని భారత్ డిమాండ్ చేయనుంది.
ఇక శనివారం మధ్యాహ్నం 3:35 భారత్ డీజీఎంఓతో పాకిస్తాన్ డీజీఎంఓ హాట్లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణాంశాన్ని ప్రతిపాదించి వెంటనే అమలు చేద్దామని కోరారు. ఏదేమన్నా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని నివారించాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకొచ్చి భారత్కు మద్దతు పలికిన సందర్భంలో పాకిస్తాన్ ప్రస్తుతం వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తోంది. సీజ్ ఫైర్కు ప్రతిపాదనలు తెచ్చింది. మధ్యలో అమెరికా రాయబారాన్ని కోరింది. సో మధ్యవర్తిత్వాన్ని కోరింది. అమెరికా మధ్యవర్తిత్వం చేశామని సాక్షాత్తు ట్రంపే ప్రకటించుకున్నారు. సో ఈరోజు భారత్ పాక్ డీజీఎంఓల మధ్య కొన్ని టాక్స్ నడవబోతున్నాయి. కేవలం భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ అంశానికి సంబంధించి దాని కొనసాగింపుకు సంబంధించి ఈరోజు టాక్స్ నడిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, సతీష్ రెడ్డి గారు లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రైట్, సతీష్ రెడ్డి గారు, ఇందాక మనం చర్చించుకుంటూ ఉన్నాం బ్రహ్మోస్ క్షిపణి గురించి. అంటే అనేక రకాలైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యాన్ని కనుక ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ అడగండి, దాని సామర్థ్యం ఏంటో తెలుస్తుందని. నిజంగా పాకిస్తాన్కి ఆ శక్తి, బ్రహ్మోస్ క్షిపణి యొక్క సామర్థ్యం తెలిసింది కాబట్టి ఈరోజు సీజ్ ఫైర్ లాంటి అంశాలకు ముందుకు వచ్చింది అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏమంటారు దానిపైన మీ కామెంట్ ఏంటి? ఒక విషయం ఏంటంటే ఏవి ఏ రకంగా వాడారు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తెలియదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఏవైతే వాడారు అని చెప్పి మనం వింటున్నామో, బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానీ, ఎంఆర్సామ్ కానీ, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కానీ, లేకపోతే రకరకాల బాంబ్స్ కానీ ఏవైతే వాడారో ఇవన్నీ కూడా అత్యాధునికమైనటువంటి మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థలు ఖచ్చితంగా టార్గెట్ని ధ్వంసం చేయగలిగేటువంటి అత్యంత ఖచ్చితత్వంతో చేయగలిగేటువంటి వ్యవస్థలు. ఇది ఖచ్చితంగా ఎవరికైనా కానీ శత్రు దేశానికి చాలా ఇబ్బందికరమైనటువంటిది, భయం కలిగించేటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితి భారతదేశం తన సొంతంగా ఇట్లాంటి టెక్నాలజీస్ డెవలప్ చేసుకొని తీసుకువచ్చింది. అందుకనే పాకిస్తాన్ అత్యంత త్వరగా చర్చలకు ముందరకు వచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే, సతీష్ రెడ్డి గారు, అంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు అభివృద్ధి అనే అంశం దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందనే విషయం అందరూ చర్చించుకుంటున్నారు. సో కాసేపు ఇది పక్కన పెడితే ఈ యుద్ధం వల్ల అంటే దౌత్యపరంగా కావచ్చు, రక్షణ రంగ పరంగా కావచ్చు, లేకపోతే ఆయుధాల అప్గ్రేడేషన్ విషయంలో కావచ్చు, వీటన్నింటిలో కూడా ఈ యుద్ధం వల్ల భవిష్యత్తులో ఎటువంటి పరిణామాల్ని మనం చూడొచ్చండి? నేను ఈ 4 రోజులు 5 రోజులు జరిగినటువంటి ఈ ఏదైతే కాన్ఫ్లిక్ట్ వల్ల భారతదేశానికి మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఓకే, ఏమిటి అంటే, ఒకటి, ఈరోజు భారత ప్రజలకి, భారత సైన్యానికి, భారత ఇండస్ట్రీస్కి మన స్వయం సమృద్ధి, మన స్వశక్తి మీద పూర్తి నమ్మకం వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, దీనివల్ల భారత సైన్యం కానీ మిగతా వారు కానీ పూర్తిగా స్వయంగా మనం తయారు చేసుకున్నటువంటి టెక్నాలజీస్ని, ఎక్విప్మెంట్ని, ఆయుధాన్ని వాడే దానికోసం తయారవుతారు. ఇది ఒకటి. తర్వాత డిఫెన్స్ రంగంలో ఈ రకమైనటువంటి కొత్త ఆవిష్కరణలకి, కొత్త టెక్నాలజీస్కి, కొత్త ఇన్నోవేషన్స్కి మరిన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి చూసి కొత్తగా మరిన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. అట్లనే మరిన్ని స్టార్టప్స్ కూడా వస్తాయి. దాని తర్వాత ఈ వచ్చినటువంటి ఈ యొక్క ఉత్సాహంతో ప్రభుత్వం కూడా మరింత ఈ R&D వ్యవస్థల్ని, డిఆర్డీఓ కానీ ఇంకొకరిని కానీ మరింత ముందుకు తీసుకుపోయేందుకోసం ప్రయత్నం చేస్తుంది. దానివల్ల దేశంలో R&D కూడా పెరిగి ఇంకా కొత్త ఎక్విప్మెంట్స్ వస్తాయి. ఇదే కాకుండా మన పటిష్టమైనటువంటి ఈ ఆయుధాల విషయం గురించి, టెక్నాలజీస్ గురించి ఈరోజు ప్రపంచానికి తెలిసింది. ప్రపంచం కూడా భారతదేశం వైపు చూసి మీ ఆయుధాలు మాకు ఇవ్వండి అని అడుగుతుంది. కాబట్టి మన ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఈ 5 రోజుల కాన్ఫ్లిక్ట్ వల్ల భారతదేశానికి వనకూరాయని చెప్పి నేను నమ్ముతున్నాను. అవును, అంటే సతీష్ రెడ్డి గారు, అంటే గతంలో కూడా రక్షణ రంగానికి కేటాయింపులు ఎక్కువగా ఉంటున్నాయి మిగతా రంగాల కంటే కూడా అని బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో అనేక కామెంట్స్ కూడా ఇంటర్నల్గా భారతదేశంలో వచ్చాయి. సో అదంతా, ఆ ఉపయోగం కూడా, దాని ఫలితం అంతా కూడా ఇప్పుడు కనిపిస్తోందని ఏమంటారు? ఇప్పుడు అలాంటి ఎవరికైనా అనుమానాలు ఉన్నా, ఇంకొకటి ఉన్నా, లేకుంటే లేనిపోయిన సంశయాలు ఉంటే అవన్నీ పటాపంచలైపోయాయి. భారతదేశం యొక్క శక్తి ఏమిటో తెలిసి వచ్చింది. భారత ప్రజలందరికీ కూడా ఈ శక్తి ఏమిటో తెలిసి వచ్చింది. స్వయంగా మనం టెక్నాలజీస్ తయారు చేసుకోగలిగేటువంటి
ఒక శక్తి ఒక మనకి ఉంది, ఆ కేపబిలిటీ మనకు ఉంది అని చెప్పేటువంటి దేశానికి తెలిసింది. భారత సైనిక అవసరాలకి ఏ రకమైన బడ్జెట్ ఇవ్వాలి, ఏమిటి అనేటువంటిది రకరకాల విషయాలు ఆలోచించి ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఈ ఈ ఈ కాన్ఫ్లిక్ట్ తర్వాత ప్రజలందరూ మొత్తం పూర్తిగా దాన్ని ఖచ్చితంగా ఆమోదిస్తారు. అవును అవును. సతీష్ రెడ్డి గారు, అంటే భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుంటే భవిష్యత్తులో భారతదేశం అంటే పర్టికులర్గా రక్షణ రంగ టెక్నాలజీలో ఎటువంటి పంధాను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంటే ఫ్యూచర్ టెక్నాలజీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ఇప్పుడు భారతదేశం నేను ఎప్పుడూ చెప్తుంటాను, మనం ఇంగ్లీష్లో చెప్పినప్పుడు వీ హ్యావ్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ మిసైల్స్, రెడార్, సోనార్స్, టార్పెడోస్, ఎయిర్బోర్న్ అర్లీ వార్నింగ్ సిస్టమ్స్, అవాక్ సిస్టమ్స్, ట్యాంక్స్, గన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్, సబ్మెరీన్స్. అంటే ఇన్ని రంగాల్లో అంటే మనం స్వయం సమృద్ధి సాధించగలిగినటువంటి రంగాలు ఏమిటంటే మిసైల్స్, రెడార్స్, టార్పెడోస్, అవాక్ సిస్టమ్స్, ఎయిర్బోర్న్ అర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ట్యాంక్స్, గన్స్, షిప్స్, సబ్మెరీన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇన్ని రంగాల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి ఆయుధాలని భారత్ తయారు చేసుకోవడం, ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు ఏదైతే నేను 65% సైన్యంలో స్వయంగా మనం తయారు చేసుకుని ఉన్నాయన్నామో దాన్ని మనం 90% ప్రాంతాలకు తీసుకొని పోకడం అనేటువంటి ఒక లక్ష్యం. ఇప్పుడు మీకు అందుకని వింటారు, మొన్న బడ్జెట్ అప్పుడు 1,25,000 కోట్ల సామాగ్రిని భారతదేశం స్వయంగా తయారు చేసుకుంది. దీన్ని నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి 1,75,000 కోట్లు చేయాలని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. అలానే వచ్చేటువంటి 4-5 సంవత్సరాల్లో దీన్ని 3 లక్షల కోట్లు చేయాలని చెప్పేటువంటి ఒక టార్గెట్ అయింది. ఇది ఒకటి. అలానే రెండవది, మనం పోయిన సంవత్సరం ఎగుమతులు ఎంత చేశామంటే దాదాపు 24,000 కోట్ల ఎగుమతులు చేశాం రక్షణ రంగం నుంచి. ఇది 50,000 కోట్లు చేయాలనే టార్గెట్ని పెట్టడం జరిగింది. ఓకే. సో ఇవన్నీ రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం కొత్త అధునాతనమైనటువంటి ఆయుధాలని, ఎక్విప్మెంట్ని తయారు చేయటం, మన సైన్యానికి అప్పచెప్పటం, అలానే ఇలా కాకుండా మొత్తం ప్రపంచానికి ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో మేక్ ఫర్ ద వరల్డ్ అని చెప్పేటువంటి ఒక కాల్ ఏదైతే ఉందో, ఆత్మనిర్భరత నుంచి మేక్ ఫర్ ద వరల్డ్ ఎలా తీసుకొని వచ్చారో, ప్రపంచంలో భారతదేశం యొక్క ఆయుధాలు ప్రతి దేశంలో అంటే మన స్నేహపూరితమైనటువంటి దేశాల దగ్గర ఖచ్చితంగా ఇలాంటి ఆయుధాలు వెళ్ళేటువంటి ఎగుమతులు చేసేటువంటి పరిస్థితి రావాలి. అది త్వరలో వస్తుంది అని నమ్ముకుంటున్నాను. రెండవది, మన ఇండస్ట్రీస్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చి కొత్త సామాగ్రిని తయారు చేయటం, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెట్టడం, ఇంకా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి, దేశానికి ప్రపంచానికి ఎగుమతులు చేయాలి. ఇది రాబోయే రోజుల్లో జరిగి తద్వారా భారతదేశం ఏదైతే మనం అందరం కలలుగంటున్నామో వికసిత్ భారత్, ఈ దిశగా మనం త్వరితగతిన రక్షణ రంగం వైపు నుంచి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. లైవ్లో అందుబాటులోకి వచ్చి అనేక అంశాలని మాకు తెలియజేసినందుకు, ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సతీష్ రెడ్డి గారు. ధన్యవాదాలు. ఇది సతీష్ రెడ్డి గారి అభిప్రాయం. ఇక ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై ఇవాళ కీలక చర్చలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో 2 దేశాల డీజీఎంఓలు పాల్గొని చర్చించబోతున్నారు. అలాగే కాల్పుల విరమణ, 2 దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాల ప్రస్తావనకు రాబోయే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఎన్టీవీ ఎప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. ఇక తర్వాత చైర్మన్స్ డెస్క్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.